ఈ మధ్యకాలంలో మనం టీవీ ఆన్ చేసిన వెంటనే చూసే విషయం ఏంటంటే పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ బాంబుల దాడి, ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ బాంబుల దాడి, ఇజ్రాయెల్ పై ఇరాక్ బాంబుల దాడి, ఇరాక్ పై ఇజ్రాయెల్ బాంబుల దాడి, రష్యాపై ఉక్రెయిన్ బాంబుల దాడి. ఇటువంటి వార్తలు తప్ప ఏ వార్తలు చూడలేకపోతున్నాం. ప్రపంచం అంతా యుద్ధంతో రగిలిపోతుంది. సాధ్యమైనంత వరకు భారతదేశం యుద్ధాన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తుంది, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. కానీ అది కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఈ యుద్ధాలకి సగానికి పైగా కారణం అగ్రదేశాలైనటువంటి అమెరికా, రష్యాలు తీసుకునే కొన్ని నిర్ణయాలని ఈ సందర్భంగా మనం చర్చించుకోక తప్పదు. ఈ యుద్ధం వలన పేద మధ్యతరగతి ప్రజలు, అనగాడిన వర్గాలు మరింత అన్యాయానికి గురవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ యుద్ధకాంక్ష రగులుతున్న దేశాలకు మరి ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలియదు, కానీ ఇంతలో ఈ ప్రపంచమే సగానికి పైగా నాశనం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఒక యుద్ధం ఆగింది అంటే మళ్ళీ యుద్ధం వెంటనే స్టార్ట్ అయిపోతుంది. నిన్న మొన్నటి వరకు ఇజ్రాయెల్ హమాస్ మీద దాడులన్నీ చూసాం. అది ఎడతెగకుండా నెలల పాటు సాగింది. మళ్ళీ అప్పుడే ఇజ్రాయెల్ ఇరాక్ మీద దాడి చేయడం మాత్రం బాధాకరమైన విషయం. ఏవైనా సరే కొన్ని అవాంతర సంఘటనలు జరిగినప్పుడు లేదా ఏవైనా సరే దాడులు జరిగినప్పుడు కూర్చొని చర్చించుకుంటే కొంతవరకు ఈ యుద్ధాలు ఆగే పరిస్థితి ఉంది. కానీ అటువంటి పరిస్థితి ఈ రోజు ప్రపంచంలో ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిని కూడా ఈ ప్రపంచ దేశాల్లో ఏ దేశం కూడా పట్టించుకునే స్థితిలో లేదు. దానికి కారణం ముఖ్యంగా అమెరికా. అమెరికా తన సామ్రాజ్యవాదాన్ని విస్తరించే అవకాశాన్ని ట్రంప్ వచ్చిన తర్వాత మరింత ఎక్కువ చేసిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న కొన్ని చర్యలు ప్రపంచానికి పెను సవాలుగా మారాయి. ఎందుకంటే ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించే అమెరికా ఏదో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే దానివల్ల యుద్ధాలు పెట్టరేగిపోతున్నాయి. ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ యుద్ధమే చూసుకుందాం. నాటో దేశాలన్నీ కలిపి ఉక్రెయిన్ కి నాటో సభ్యత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు రష్యా వారించింది, మా దేశానికి అనుబంధంగా ఉన్నటువంటి ఇటువంటి దేశాలకి మీరు నాటోలో సభ్యత్వం ఇవ్వద్దు, దానివల్ల ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయని. కానీ నాటో దేశాలు దాన్ని పట్టించుకోకుండా ఉక్రెయిన్ ని మరింత ఎగదోయడం వల్ల ఈ రోజు ఉక్రెయిన్ రష్యా యుద్ధం 4 సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. అదే పరిస్థితి ఇరాన్ ఇరాక్ మధ్య కూడా తలెత్తినప్పుడు అమెరికా ఎంటర్ అయ్యి ఒక దేశానికి మద్దతు పలకడం వల్ల ఈ రోజు యుద్ధం దాపురించింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం కూడా వాళ్ళ మధ్య దేశాలు అయినప్పుడు కూడా కొంతవరకు సమన్వయం లోపడింది. అదే విధంగా మనకు పాకిస్తాన్ జరిగిన యుద్ధంలో కూడా అమెరికా కొంత పాకిస్తాన్ ప్రోత్సహించిందని చెప్పొచ్చు. కనుక ఇటువంటి సందర్భాల వల్లనే యుద్ధాలు జరుగుతున్నాయి. ఎంతైనా ప్రపంచ దేశ నాయకులు కొంత మానవత్వం ప్రదర్శించి అందరినీ ఏకదృష్టి చూసినట్టయితే యుద్ధాలు కొంతవరకు తగ్గేట్టు ఆస్కారం కలుగుతుంది. కనుక యుద్ధం సామాన్యుడు ఎవరు కోరుకోరు, యుద్ధాన్ని ప్రజానీకం అస్సలు కోరుకోదు. కనుక ఇటువంటి యుద్ధాలు జరగకుండా చూసుకోవాల్సిన ప్రపంచ దేశాలు శాంతి కాముకంగా మారిన రోజే యుద్ధాలు తక్కువముఖం పడతాయి. అంతే తప్ప ఇలాగ రగిలిపోతే ఒకరి మీద ఒక దాడి చేసుకుంటే ప్రాణ నష్టం, ప్రజా నష్టం, వ్యవస్థలే నాశనం అయిపోతాయి. యుద్ధం వల్ల ఒరిగేది ఏం లేదు అనే విషయాన్ని యుద్ధం కొంతకాలం చేసినప్పుడు కానీ ఈ ప్రపంచ దేశాలు గమనించవు. ఇంతలోకి చాలా మంది మరణించడం, కొన్ని వ్యవస్థలు నాశనం కావడం కూడా మనం చూస్తూ ఉంటాం. కనుక యుద్ధాలు లేని ప్రపంచం ప్రతి ఒక్క పౌరుడికి కావాలి. మతోన్మాదంతో చేసే యుద్ధాలు అసలే వద్దు. దానివల్ల ఒరిగేది ఏం లేదు, మానవ జాతి నాశనం తప్ప. ఈ సూత్రాన్ని ప్రపంచ దేశాలు ఎప్పుడు గమనిస్తాయో తెలియదు, కానీ ఈ రోజైతే మాత్రం ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు యుద్ధకాంక్షతోనే రగిలిపోతున్నాయి. దానివల్ల ఎంత నాశనం అవుతుందో మనందరం చూస్తూనే ఉన్నాం. యుద్ధం వద్దు, శాంతే అందరికీ పంచినాడే ప్రజా మానవాళి అభివృద్ధికి సాధ్యపడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. నా విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా మీ జనార్దన్.